మీలో ఎంతమంది దేవుళ్ళకి జంతు బలులు ఇచ్చారు? సనాతన ధర్మంలో నిజంగా జంతు బలులు ఉన్నాయా? ఇవాళ తెలుసుకుందాం. ముందుగా వైష్ణవ సంప్రదాయాలు ఏం చెప్తున్నాయి? భాగవత పురాణంలో కానీ భగవద్గీతలో కానీ జంతు బలుల్ని ఎక్కడా ప్రోత్సహించలేదు. భగవద్గీతలో 9వ అధ్యాయం 26వ శ్లోకం, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. పత్రం గాని, పుష్పం గాని, ఫలం గాని, నీరు గాని ఏదైనా నిశ్చలమైన మనసు భక్తితో నాకు సమర్పిస్తే స్వీకరిస్తానని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. కాబట్టి వైష్ణవ సంప్రదాయంలో జంతు బలి ఎక్కడా ప్రోత్సహించబడలేదు. ఇప్పుడు శైవ సాంప్రదాయాలు ఏం చెప్తున్నాయో చూద్దాం. ఇందులో ముఖ్యంగా 2 దారులు ఉన్నాయి. ఒకటి ఆగమిక శైవం, రెండవది తాంత్రిక శైవం. ఆగమిక శైవం అంటే శివాలయాలు, కాశీ విశ్వేశ్వరుడు కానీ, శ్రీశైలం కానీ, ప్రధాన శివాలయాలు, ప్రధాన శైవ క్షేత్రాలు, ఇవన్నీ ఆగమిక శైవం కిందకు వస్తాయి. ఇందులో ఎక్కడ జంతు బలిని ప్రోత్సహించినట్టు లేదు. రెండవది తాంత్రిక శైవం. ఇందులో శివుడిని రుద్రుడిగా, వీరభద్రుడిగా పూజిస్తూ ఆయనకి జంతు బలులు అర్పిస్తారు. కానీ ఇది ప్రధానమైన శైవ సాంప్రదాయం కాదండి. చాలా మంది మనలో కూడా అపోహపడుతుంటారు, శివుడికి మనం జంతు బలులు ఇవ్వచ్చు అని. లేదండి, పరమేశ్వరుడు జంతు బలుని కోరుకోడు. మూడవది వచ్చేసి శాక్త సంప్రదాయాలండి. ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది కాళికా పురాణం. కాళికా పురాణంలో కూడా అమ్మవారు మన నుంచి గుమ్మడికాయలు కానీ, టెంకాయలు కానీ, నిమ్మకాయలు కానీ వీటినే కోరుకుంటారు, కానీ జంతు బలుల్ని ఎక్కడా కావాలనుకోలేదు. కానీ చాలామంది దివ్యశక్తులు పొందడానికి కాళికాదేవికి జంతు బలులు ఇచ్చి పూజలు చేస్తుంటారు. కానీ ఇది ప్రధానమైన విశ్వాసం కాదు. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల సంగతి మాట్లాడుకుందాం. చాలా మంది శనివారాలు నాన్ వెజ్ తినరు, కొంతమంది ఉపవాసాలు కూడా ఉంటారు, కొంతమంది సోమవారాలు, ఇంకొంతమంది శుక్రవారాలు తినరు. ఎందుకు? దేవుడు కోప్పడతారని. అలాంటి దేవుడు జంతువుల్ని తెచ్చి చంపి నాకు బలివ్వండి, అందులోను గుళ్ళో అని నిజంగానే కోరుకుంటారా? మేము ఎక్కడ నాన్ వెజ్ తినొద్దని చెప్పట్లేదండి, అది పర్సనల్ చాయిస్. మనకు నచ్చినట్టు జంతు బలులు ఇచ్చి ఇది దేవుడి కోసం అని దేవుడి పేరు చెప్పి దాన్ని మనం తినడం చాలా తప్పు. మన హైందవ ధర్మం జంతు బలిని ఎక్కడా ప్రోత్సహించదండి. మనకి బ్రతకడానికి ఎంత హక్కు ఉందో వాటికి బ్రతకడానికి అంతే హక్కు ఉంది. భగవంతుడి దృష్టిలో మన ప్రాణం ఎంత విలువైనదో జంతువుల ప్రాణాలు కూడా అంతే విలువైనవండి. కనీసం దేవుడి పేరు చెప్పి జంతు బలులు ఇవ్వడం ఆపేయండి. మీరు జంతు బలిని సమర్థిస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలపండి. జై శ్రీరామ్.